everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. హ్యాపీ షాపింగ్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఈ వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ శనగపిండి. శనగపిండిని మనం ఇంగ్లీష్లో గ్రామ్ ఫ్లోర్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ సంక్రాంతి ఆర్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఫర్ దిస్ పొంగల్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఏమైనా ఉందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఇష్టం లేకపోతే మాట్లాడకు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? ఎవరైనా ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఆల్వేస్ స్టే అట్ హోమ్, డూ యూ ఆల్వేస్ స్టే అట్ హోమ్ ఈ విధంగా అడుగుతాం. స్టేయింగ్ అట్ హోమ్ అంటే ఇంట్లోనే ఉండటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ మేక్స్ మీ ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, సో ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ మేక్స్ మీ ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, సో ఐ ఆమ్ గోయింగ్ టు ఆఫీస్ అంటే ఇంట్లో నుండి పని చేయడం వల్ల నాకు చాలా చిరాకు వచ్చేస్తోంది లేదా నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది, అందుకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ టాక్ టు ఎవ్రీవన్ బికాజ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ టాక్ టు అదర్స్. టాక్ టు ఎవ్రీవన్ బికాజ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ టాక్ టు అదర్స్ అంటే నువ్వు ఎవరితోనూ ఏమీ మాట్లాడకపోతే నీకు ఏమీ తెలీదు, అందుకే నువ్వు అందరితో మాట్లాడు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఇలా ఉండటం మంచిది కాదు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బీ లైక్ దిస్, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బీ లైక్ దిస్ ఈ విధంగా చెప్తాం. బీయింగ్ లైక్ దిస్ ఆర్ బీయింగ్ లైక్ దట్ అంటే ఇలా ఉండటం లేదా అలా ఉండటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ టాక్ టు ఎనీవన్ లైక్ దిస్ ఎవ్రీవన్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ. If you don't talk to anyone like this, everyone will make fun of you. అంటే నువ్వు ఇలాగే ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నట్లయితే అందరూ నిన్ను ఆట పట్టిస్తారు లేదా అందరూ నిన్ను హేళన చేస్తారు అని. మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ అంటే ఎవరినైనా హేళన చేయడం లేదా ఆట పట్టించడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ దే ఆర్ లాఫింగ్ ఎట్ యూ, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ దే ఆర్ లాఫింగ్ ఎట్ యూ, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారని నువ్వు ఏమీ బాధపడకు, నువ్వు నీలానే ఉండు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ అందరితో కలిసిపోయి ఉండాలి. ఇది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్. యూ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ అంటే నువ్వు అందరితో కలిసిపోయి ఉండు అని. గెటింగ్ అలాంగ్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో కలవటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ all good things happen to you when you get along with everyone. All good things will happen to you when you get along with everyone అంటే నువ్వు అందరితో కలిసిపోయి ఉన్నట్లయితే లేదా నువ్వు అందరితో కలిసిపోయి ఉన్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అని. Another example is she neither meets nor talks to anyone. She neither meets nor talks to anyone అంటే ఆమె ఎవరిని కలవదు అలాగే ఎవరితోనూ మాట్లాడదు కూడా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నన్ను దెయ్యంలా చూడకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లుక్ అట్ మీ లైక్ అ గోస్ట్. డోంట్ లుక్ అట్ మీ లైక్ అ గోస్ట్ ఈ విధంగా చెప్తాం. అదే డోంట్ సీ మీ యాజ్ అ గోస్ట్. డోంట్ సీ మీ యాజ్ అ గోస్ట్ అంటే నువ్వు నన్ను దెయ్యంగా లేదా దెయ్యంలాగా చూడొద్దు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ టాక్ టు ఎవ్రీవన్ వెరీ వెల్ బట్ యూ ఆర్ ద వన్ హూ లుక్స్ అట్ మీ వియర్డ్. I talk to everyone very well, but you are the one who looks at me weird. అంటే
నేను అందరితోనూ చాలా బాగా మాట్లాడతాను, కానీ నువ్వే నన్ను చాలా విచిత్రంగా చూస్తావు అని. వియర్డ్ ఆర్ స్ట్రేంజ్ అంటే విచిత్రంగా లేదా కొత్తగా అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై, ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ దెమ్ ఆల్. నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై, ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ దెమ్ ఆల్. అంటే నేను ఎంతగా ట్రై చేసినా కూడా వాళ్ళందరితో కలవలేకపోతున్నాను అని. ఐ కాంట్ గెట్ అలాంగ్ అంటే నేను కలవలేను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నేను ఏ గొడవ పెట్టలేదు లేదా ఏ గొడవ చేయలేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ మేక్ ఎనీ ఫస్ ఆర్ ఐ డిడ్ంట్ మేక్ ఎనీ ఫస్ ఈ విధంగా చెప్తాం. ఫస్ అంటే గొడవ లేదా అల్లరి ఈ మీనింగ్ వస్తుంది. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ I really don't understand what you two are talking about, and I have nothing to do with this fight. I really don't understand what you two are talking about, and I have nothing to do with this fight. అంటే మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు, ఈ గొడవకి నాకు ఎలాంటి సంబంధము లేదు అని. I have nothing to do with అంటే దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని. Another example is I don't understand why there is a fuss about everything, or I don't understand why there is a fuss about every little thing. అంటే ప్రతి చిన్న విషయానికి లేదా ప్రతి దానికి కూడా గొడవ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఊరికే కోప్పడితే నేనేం చేయలేను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I can't do anything if you get angry for no reason. I can't do anything if you get angry for no reason. ఈ విధంగా చెప్తాం. ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా లేదా ఊరికే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ yell at me for everything, so I am afraid to ask you anything. You yell at me for everything, so I am afraid to ask you anything. అంటే నువ్వు నా మీద ప్రతిదానికి లేదా నువ్వు నన్ను ప్రతిదానికి అరుస్తావు, అందుకే నిన్ను ఏదైనా అడగాలంటే నాకు భయంగా అనిపిస్తుంది అని. అదే I am afraid to ask you anything because you yell at me for everything. I am afraid to ask you anything because you yell at me for everything. అంటే నేను నిన్ను ఏది అడగాలన్నా సరే భయపడతాను, ఎందుకంటే నువ్వు నా మీద ప్రతిదానికి లేదా నువ్వు నన్ను ప్రతిదానికి అరుస్తావు అని. యెల్లింగ్ షౌటింగ్ అంటే అరవటం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది లేదా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్ ఈ విధంగా చెప్తాం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్ అంటే ప్రతిదానికి ఒక పరిమితి లేదా హద్దు ఉంటుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ టాక్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్, నో దట్ దెర్ ఇస్ అ లిమిట్ టు ఎవ్రీథింగ్. ఆర్ you talk too much about everything and you should know that there is a limit to everything. అంటే నువ్వు ప్రతిదీ చాలా ఎక్కువగా మాట్లాడతావు, ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి అని. Another example is I don't like your jokes at all, you are overstepping your bounds. I don't like your jokes at all and you are overstepping your bounds. అంటే నీకు నా జోక్స్ అంటే నాకు నీ జోక్స్ అస్సలు నచ్చవు, అలాగే నువ్వు నీ పరిమితి లేదా నీ హద్దులను దాటుతున్నావు అని. ఓవర్ స్టెప్పింగ్ అంటే దాటడం లేదా మించడం అనే మీనింగ్ వస్తుంది. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఎందుకు ఇలా తయారయ్యావు లేదా ఎందుకు ఇలా అయిపోయావు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ బికమ్ లైక్ దిస్, వై డిడ్ యూ బికమ్ లైక్ దిస్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ వెరీ బిజీ నౌ, what do you do? Or you are very busy now, what are you doing now? అంటే నువ్వు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని. అదే you are very busy lately, what you do? అంటే నువ్వు ఈ మధ్య చాలా బిజీగా ఉన్నావు, నువ్వు ఏం చేస్తావు అని. Another example is no matter what we do, we have to earn more money. No matter what we do, we have to earn more money. అంటే మనం ఏం చేసినా సరే డబ్బులు బాగా ఎక్కువగా సంపాదించాలి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే
You will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.